హలో అందరికీ, వెల్కమ్ టు అనుజనగాన కుక్ అండ్ ట్రై ఫుడ్ ఛానల్. నేను మీ అనుజనగాన. ఈరోజు నేను సకినాలు చేస్తున్నాను అండి. 5 kgs బియ్యం నానబెట్టిన, ఒకరోజు రాత్రంతా నానబెట్టిన బియ్యము తడిపిండి పట్టించుకోవాలి. 5 kgsకి కేజీకి 1/2 కిలో చొప్పున నువ్వులు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, మనకు ఇంకా తగినంత వాము అనేది యాడ్ చేసుకోవాలి. నేను నువ్వుల్ని వాముని వడగట్టి వేస్తున్నాను, ఎందుకంటే డస్ట్ కానీ ఏదైనా చెత్త కానీ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఆ నువ్వులని వాముని యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. ఒకసారి మంచిగా విసుకో. పిండి ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. పిండి కలపడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు సకిన పిండి రెడీ. ఇప్పుడు ఒక క్లాత్ అనేది తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ గౌరమ్మకి అయితే పసుపు కుంకుమ పెట్టి తర్వాత నేను ఫస్ట్ సకిన అయితే పోస్తున్నా. చూడండి పిండి ఎంత బాగా కలిపినో. ఇప్పుడు ఫస్ట్ సకిన పోస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఎట్లాంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తుంది సకిన. చూడండి, ఇలాగే మిగతా సకినాలు కూడా పోసుకుంటున్నా. ఈ సకినాలు కొంచెం డ్రై అవ్వాలి, వాటర్ అనేది కొంచెం ఆరిపోవాలి. తడి ఆరిన తర్వాతనే మనం కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ కూడా పట్టుకోదు. ఇట్లా మిగతా పిండిని కూడా మనం చుట్టుకుందాం. సకినాలు చుట్టడం అయితే పూర్తయింది. ఇప్పుడు మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నా. నాకైతే 2 kgs ఆయిల్ పట్టిందండి. అంటే 2 kgsలో 1 kg పట్టింది. అంటే మునగడానికి ఈజీగా ఉండాలని 2 kgs పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సకినాలు అనేటివి మనం వేయించుకుందాం. ఈ సకినాలు లైట్ బ్రౌన్ కలర్గా వేయించుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు జల్లెడతోని సకినాలు తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ.